కేరళలోని చోటు చేసుకున్నటువంటి ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కోజికోడ్కు చెందిన దీపక్ అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తనను అసభ్యంగా తాకాడని ఒక మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జనవరి 16న పయ్యన్నూర్ వెళ్లే బస్సులో ఈ ఘటన జరిగినట్లుగా ఓ మహిళ వీడియో పోస్టు చేయగా అది లక్షలాది మందికి చేరింది. అయితే ఆ ఆరోపణలు అబద్ధమని దీపక్ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో జరిగిన ఈ డిజిటల్ ట్రయల్ కారణంగానే దీపక్ బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆగ్రహం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇక ఈ ఘటన అనంతరం కేరళలోని పురుషుల్లో తీవ్ర అభద్రతాభావం మొదలైనట్లు తెలుస్తోంది. ఏ చిన్న పొరపాటు జరిగినా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే సంస్కృతి పెరిగిపోయిందని, పురుషులు బస్సుల్లో ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే కొందరు పురుషులు అట్టపెట్టెలను తమ శరీరానికి కట్టుకుని బస్సుల్లో బస్టాండ్లలో నిలబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికీ తాకకుండా ఉండేందుకు, ఏ ఆరోపణలు రాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నామంటూ వ్యంగ్యంగా నిరసన తెలుపుతున్న ఈ దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేరళలో జరిగినటువంటి ఓ సంఘటనకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఓ మహిళ పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ వ్యక్తి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన ఇప్పుడు కేరళ వ్యాప్తంగా పురుషుల్లో ఆందోళనకు తావిస్తోంది. పురుషులు చాలామంది కేరళలో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్ ఎక్కాలంటేనే అభద్రతా భావంతో ఉన్నటువంటి పరిస్థితి కనబడింది. కొంతమంది అయితే నిరసన ఏ రకంగా తెలపాలి అండ్ తాము ఎదుర్కొంటున్నటువంటి నిస్సహాయ స్థితి, అలాగే జరుగుతున్నటువంటి ఈ ట్రయల్ని అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రయల్ని నిరసిస్తూ పురుషులందరూ కూడా కేరళలో అట్టపట్టెలను తామకు చుట్టూరుగా కూడా కట్టుకుని బస్సుల్లో ప్రయాణిస్తూ వ్యంగ్యంగా తమ నిరసనని తెలుపుతున్నటువంటి దృశ్యాలు కూడా ఒక ప్రక్కన మనం చూస్తున్నాం. అది కేరళ వ్యాప్తంగా ఇప్పుడు వైరల్గా మారింది. పురుషులు వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు. తమ చేతులు, కాళ్ళు, తమ అవయవాలు ఎవరికి తెలిసి కానీ తెలియక కానీ తాకకూడదు అన్న ఉద్దేశంతో వినూత్నమైనటువంటి వస్త్రధారణ లేదంటే వేషధారణలతో బస్సులు ఎక్కుతూ ప్రయాణాలు చేస్తున్నటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనంతటికీ కారణం ఒక మహిళ పోస్ట్ చేసినటువంటి ఒక వీడియోతో కేరళ వ్యాప్తంగా కూడా ఇప్పుడు సంచలనమైనటువంటి టాక్ నడుస్తోంది. పురుషులకి అభద్రతా భావం పెరిగిపోయిందంటూ కేరళలో పురుషులు నిరసనలు తెలుపుతున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాము. మొదటి బాక్స్లో మనం చూస్తున్నటువంటి వీడియోలో మహిళ ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఒక పురుషుడు తనను అసభ్యంగా తాకుతున్నాడు బస్సులో అంటూ కూడా ఆ వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైనటువంటి సదరు పురుషుడు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. బలవన్మరణం చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పురుషులు బస్సులు ఎక్కడానికి అభద్రతా భావంతో ఉన్నారు. తాము విచిత్ర వేషధారణలు వేసుకుంటూ కూడా బస్సులో తమని ఎవరు తాకకుండా తాము ఎవరికి కూడా తాకకుండా ఉండే విధంగా ప్రయాణాలు సాగిస్తున్నారు.